అందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నా. వారి తల్లి గారు వారి కుమారుని ఆశీర్వదిస్తున్నారు. మనవాళ్ళు మనవరాండ్రు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఆశీర్వదిస్తుంటే పుత్రుడు పుట్టిన రాజు కాదు, పుత్రుడు ప్రయోజకుడై నలుగురు చేత ఔరా అనిపించుకున్న సందర్భంలో ఆ తల్లి హృదయం నుంచి వస్తున్నటువంటి ఒక్కొక్క మాట, ఒక్కొక్క అభినందన, ఆమె మనసు నుంచి ఉద్భవిస్తున్నటువంటి అభినందనలు చూస్తే మాకే కనిపించాయి. ఆ తల్లికి శతకోటి దండాలు పెట్టుకుంటూ ఇటువంటి పుత్రుడు కన్నందుకు, ఉత్తమ పురుషోత్తముడు కన్నందుకు, ఉత్తమ ఉపాధ్యాయుడు కన్నందుకు, ఉత్తమ మంచి మనసున్న మనిషిని కలిగినందుకు, నా స్నేహితుడు సాంబయ్య గారికి దీవిస్తున్నందుకు వాళ్ళ తల్లికి నా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాడు ఈ అర్రాలు. ఉపాధ్యాయులు పాలకవర్గం సన్మాన సుమాంజలి ఉపాధ్యాయుడు శ్రీ పులి సాంబశివరావు గారి నామ సార్థక నామధేయ చారిత్రక సీతారామయ్య పుణ్య దంపతుల యశోఫలంగా జన్మించి స్వయం కృతి వదగమండి సూక్తికి ప్రత్యక్ష బాల్యం నుండి క్రమశిక్షణ సేవాభావం నలవరుచుకుని ప్రాథమిక విద్యను కంకణాల హిందూ హైందవోన్నత పాఠశాలలో 6 నుండి పల్లిలోని శ్రీ శరవైగుప్త సంవత్సరాలు విద్యారంగానికి ఎనలేని సేవలందించిన విద్యాదాతలు అర్థాంగిగా స్వీకరించి బంధుజన్న కల్పవృక్షంగా అతిథి అభాగ్యవంతులను ఆదరిస్తూ ఉత్తమ గృహస్థులు అనురాగ మూర్తులు మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అను ముత్యములు వంటి ముగ్గురు ఎందరో భావి భారత పౌరులను ఉత్తములుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కారణభవోన్నత వ్యక్తిత్వము చిరస్మరణీయం శ్లాఘనీయము. నీతి నిజాయితీలే ఉచ్ఛ్వాసని ఆ జన్మ సంస్కారం శతధ సహస్రద జాతీయ సమైక్యత సేవా తత్పరతను పెంచి వారి సంపూర్ణ వ్యక్తిత్వగా అకుంఠిత దీక్షా దక్షతలతో మీ విధి నిర్వహణను మెచ్చి రోటరీ లైన్స్ క్లబ్ వంటి స్వానికి మచ్చుతునక ఒక చేతిలో కలం ఒక చేతిలో హలం బట్టి అక్షర సేద్యం చేసి మణులను పండించిన సభ్య సాటి లేని మోమునంద హంభావం లేక సర్వల వేడల ప్రేమ భావం. సంపూర్ణమ్మ గారు మిత్రుల్ని అభినందిస్తున్నారు. పాఠశాల పాలకవర్గ అధ్యక్షులు శ్రీ వెలుగూరి విజయ వెంకట పాలకవర్గ అధ్యక్షుడు శ్రీ వెలుగూరి విజయ వెంకట లక్ష్మీనారాయణ గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జట్టి రమేష్ గారు పులి సాంబశివరావు గారికి సన్మాన పత్రాన్ని అభినందన మందారమాలను అందించి ఉన్నారు. ధన్యవాదాలు. మాస్టర్ గారు మాస్టర్ గారు పుష్ప వృక్షంతో సన్మానం. మాస్టర్ గారు గారు పుష్ప వృక్షంతో దండతో మాస్టర్ గారు సన్మానిస్తారు. కోరుతున్నాం. రాజు ఫోటో తీ రాజు. వారి సోదరుడు మల్లయ్య మాస్టర్ గారు పుష్ప సన్మానం వారి జ్ఞాపకార్థంగా బంగారు పూరింగ్ అలంకరిస్తున్నారు. మాస్టర్ గారిని సన్మానిస్తున్నారు. కుటుంబ సభ్యుల తరపున మెమోంటోని ఈ పదవి విరమణ సందర్భంగా మా మాస్టర్ గారి
కుటుంబ సభ్యుల విజయ్ కుమార్ గారికి మెమోంటో నువ్వు కూడా పట్టుకో గిఫ్ట్, ఆ గిఫ్ట్ పట్టుకో. దయచేసి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బాబా మామ స్పందనలో మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నేను సర్వదా కృతజ్ఞుడును. మరి మా కుటుంబం కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో మరి మాకు పుత్తూరు వారి కుటుంబానికి ఎలాంటి పరిచయం కూడా లేని సందర్భంలో కూడా మరి వారు మా యందు దయించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు జీవితాంతము వారి కుటుంబానికి రుణపడి ఉంటాను. ఆ రుణం అనేది తీర్చుకోవడానికి అది అమూల్యమైనటువంటిది, అది రుణము తీరే రుణం కూడా కాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తరువాత నాకు చదువు నేర్పినటువంటి గురువులు వారు నా మీద ఎంత ప్రేమ చూపారు అంటే చదువుకునేటప్పుడు అందరూ ఉపాధ్యాయులు కూడా కేసీ గారు వీళ్ళందరూ కూడా మరి వారు చూపినటువంటి ప్రేమ, వారు నన్ను ఎప్పుడు కూడా శిష్యుడిగా చూడలేదు. ముఖ్యంగా మధ్య ఆదినారాయణ గారి ఇంట్లో ఒక సంవత్సరం నేను భోజనం చేయాల్సి వస్తే వారి సతీమణి వాళ్ళు ఎంత ప్రేమగా చూసారంటే, బాబు వచ్చాడు నీళ్లు తోడండి, బాబు వచ్చాడు అన్నం పెట్టండి, బాబు వచ్చాడు కాఫీ ఇవ్వండి, మితమైనటువంటి ప్రేమని చూపినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి గుర్రం కోటివీరయ్య గారి భార్య అనసూయమ్మ గారు కానీ, మా కేసీ వెంకటేశ్వర గారి భార్య అన్నపూర్ణమ్మ గారు కానీ, మరి మా ఏకే కోటేశ్వరరావు గారి భార్య శ్రీలక్ష్మి గారు కానీ వారి చూపినటువంటి ఆ ప్రేమ, ఆ విద్యార్థి అనే మాట లేదు, వాళ్ళకు సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా శ్రీలక్ష్మి గారు లేనటువంటి కొరత నాకు బాగా ఉంది. అనసూయమ్మ గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, మరి మధ్యాహ్న గారు సతీమణి గారు కానీ, అట్లానే సాంబయ్య గారు, సాంబయ్య మాస్టర్ సతీమణి సరస్వతి గారు కానీ, వీళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ బిడ్డ కంటే ఎక్కువ ప్రేమతో చూశారు. ముఖ్యంగా చిన్న ఉదాహరణ చెప్తాను. గారికి నేను సర్వదా ఎందుకంటే నాకు ఆ ఇంట్లో ఏ వండినా నాకు పెట్టడం ఉండేది కాదు. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నా మరి వాళ్ళు తింటారో నాకు తెలియదు కానీ ముందు నాకు మాత్రం పెట్టిన తర్వాతనే వాళ్ళు తినేవాళ్ళు. అంత ప్రేమగా చూశారు అన్నపూర్ణమ్మ గారు. అట్లానే శ్రీలక్ష్మి గారు కూడా చిన్న ఉదాహరణ చెప్తారు. ఎందుకంటే ఈ టైంలో నాకు కలుసుకోలేక ఉండబోతున్నాను. ఒకనాడు మా ఇంటికి వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి పెళ్ళప్పుడు వచ్చి మా సాంబాయి ఏడి మా సాంబాయి ఏడి మా సాంబాయి ఏడి అని ఇల్లంతా తిరుగుతుంది. మరి అసలు మా సాంబాయి ఏడి మా సాంబాయి ఏడి అని వచ్చి మా వాళ్ళని అడుగుతూ ఉంటే అని చెబుతుంటే మేమందరం కూడా బిత్తరపోయామని చెప్తుంటే మరి ఆ ప్రేమ వాళ్ళు ప్రేమించుతున్నారు. ఒకసారి జానపాడు ఎలక్షన్ డ్యూటీకి పోతే తమ్ముడు సుబ్బారావు గారు, శంకర్ గారు వాళ్ళందరూ కూడా బాగా మా సాంబాబు వచ్చాడు మా సాంబాబు వచ్చాడని చెప్పి శ్రీలక్ష్మి గారు కానీ వాళ్ళు కానీ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, వేడి నీళ్ళు తోడటం, ఇవన్నీ కూడా ఒక మాటల్లో చెప్పుకోవడానికి మనకి అలివిజాని మాటలు అన్నమాట. అదేవిధంగా మా అధ్యక్షులు వారు ఉన్నారంటే వారి గురించి ఒక చిన్న వారు అన్నారు, వారు ఎప్పుడు కూడా నిన్నే కాదు ఈ పాఠశాలలో పనిచేసే అటెండర్ దగ్గర నుంచి హెడ్ మాస్టర్ వరకు ప్రతి టీచర్ని ప్రతి ఉపాధ్యాయురాలని నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా ఎప్పుడు కూడా నువ్వు
సాంబశివరావు లేకపోతే చిన్న మాస్టారు అసలు ఎప్పుడు కూడా సాంబయ్య గారు కానీ అట్లా నేను ఎప్పుడు సంబోధించారు. ఎప్పుడు కూడా మీరు అని మరి సాంబశివరావు గారు అని ఎవరికైనా చెప్పినా సాంబశివరావు గారని, మా సాంబశివరావు గారని, లేకపోతే మా చిన్న మాస్టర్ అని, మా రమేష్ మాస్టర్ అని అట్లా వారు దాదాపుగా మరి ఏడేడు జులువు ఉంటుంది అంటారు. వాటి మాత్రం ఆ జులువు అనేది తెలియకుండా చేశారు మా మేనేజ్మెంట్ వాళ్ళు. మరి వారు ఇంకొక చిన్న ఉదాహరణ నాకు గుర్తొచ్చింది. నాకు అంటే టైం తీసుకున్నంతసారి నేను స్కూల్లో చేరిన తర్వాత నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత మామూలుగా రెన్యువల్ చేయమని చెప్పి అడగడానికి విధంగా వారి ధర్మపత్ని గారిని వెంకటేశ్వర గారు దయచేసి ఎక్కడున్నా కానీ ఫోటో కూర్చోట్టు ఎవరు ఉంటారు? మౌలి వాడు చిన్నోడు కాదు. నువ్వు కూడా ముందురామ్మా. వెళ్ళమ్మక్క కొద్దిగా తిరుగు. ఓకే బాబు పక్కన కట్ చేయండి సార్. క్లాప్స్ కట్టుకుంటండి. ఓకే మాస్టారు పీస్ తీయండి. రాజు రాజు వాళ్ళ ఓకే మీరు అక్కడికి పెట్టండి. అక్క నువ్వు పెట్టు, పెట్టు. వెరీ గుడ్.